హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా కిచెన్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే రైస్ బాత్ రెసిపీ అనమాట. చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, అంతే త్వరగా అయిపోతుంది. మార్నింగ్ ఎస్పెషల్లీ మనం పిల్లలకి లంచ్ బాక్సులకి లేదా ఆఫీసులకి హస్బెండ్స్కి బాక్స్కి చాలా చాలా బాగుంటుంది. త్వరగానే మార్నింగ్ మనం చేసేసుకొని వాళ్ళ లంచ్ బాక్స్లకి పెట్టేయచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు అందరు ఇష్టపడతారు. సో చాలా ఈజీ చేసుకోవడం కూడా. మనం కుక్కర్లో చేసుకున్నట్లయితే చాలా త్వరగా అయిపోతుంది. సో ఇది కొంచెం కర్ణాటక స్టైల్లో ఉంటుందన్నమాట. తప్పకుండా ఈ రెసిపీని అయితే మీరు ట్రై చేయండి. అదే అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికి కూడా షేర్ చేసినట్లయితే ఈ వీడియో అన్నది వాళ్ళ వరకు వెళ్ళిపోతుందన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యము, ఈ రెసిపీ ఎలా చేయాలి అన్నది ఈ వీడియోలో నేను చూపిస్తాను స్టెప్ బై స్టెప్. మీరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా మెయిన్ మసాలా దీనికి రుబ్బుకోవాలన్నమాట. మనము మసాలా తయారు చేసుకున్నట్లయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ మసాలాకి పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరిని కొద్దిగా మీరు ఎంత చేసుకుంటారో అంతకి సరిపడా మనం ఇవన్నీ వేసుకోవాల్సి ఉంటుంది. నేను ఒక 3 పర్సన్స్కి చేస్తున్నా కాబట్టి కొంచెం కొద్దిగా పచ్చి కొబ్బరి, అలాగే కొద్దిగా అల్లము, వెల్లుల్లి వచ్చి ఒక 3 నుంచి 4, కొద్దిగా కొత్తిమీర, పుదీనా కొంచెం, ఇవన్నీ తగినట్టుగా తీసుకొని బాగా మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది మనకి మెయిన్ మసాలా అన్నమాట ఈ రైస్ బాత్కి. సో దాని తర్వాత కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇందులో మీరు కొంచెం 1 స్పూన్ గీ కూడా వేసుకోవచ్చు. సో ఇది వేడెక్కిన తర్వాత మనకి మసాలా స్పైసెస్ ఉంటాయి కదా, బిర్యానీ స్పైసెస్, అవన్నీ కూడా వేసుకోవాలి. సో ముందుగా అయితే చెక్క, తర్వాత ఒక 2 నుంచి 3, 4 లవంగాలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఒకదాని తర్వాత మనం ఒకటి వేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు, షాజీరా, తర్వాత ఇలాచీ, మొత్తం బిర్యానీ స్పైసెస్. తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత మనకి ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలి. పొడవుగా కాకుండా చిన్న చిన్నగా కట్ చేసుకొని అవి బాగా వేయించుకోవాలి. అవి ఎక్కువ కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. దాని తర్వాత మనం చేసి పెట్టుకున్నటువంటి మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకొని బాగా పచ్చివాసన పోయి నూనె పైకి తేలుతుంది కదా, సో అంతవరకు మనము బాగా కలుపుకోవాలన్నమాట. ఆయిల్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. పచ్చివాసన పోయి నూనె పైకి వచ్చింది అన్న తర్వాత మనం ఒక చిన్న టమోటా అనమాట, పులుపుకి ఒక చిన్న టమోటా చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని వేయించుకోవాలి. టమోటా ఇక్కడ మెత్తబడి బాగా అది కూడా ఒక మసాలాలో బాగా కలిసిపోవాలి. దాని తర్వాత ఇక్కడ నేను వెజిటబుల్స్ యాడ్ చేస్తున్నాను. బీన్స్, క్యారెట్, మీ దగ్గర పొటాటో ఉన్న, క్యాప్సికమ్ ఉన్న, కాలీఫ్లవర్ ఉన్న ఏ వెజిటబుల్స్ అయినా వేసుకొని చేసుకోవచ్చు. దాని తర్వాత కొద్దిగా కారంకి సరిపడా కారము, రుచికి సరిపడా ఉప్పు, దాని తర్వాత కొద్దిగా ధనియా పౌడరు, గరం మసాలా, ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం కొంచెము బాగా మసాలాల్లో కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం మసాలా అంతా రెడీ అయిపోయిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇక్కడ పెరుగు అనమాట. ఇది వేసుకుంటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. కొద్దిగా పెరుగు వేసుకొని బాగా మసాలాల్లో కలుపుకోవాలి. సో ఇవన్నీ ఉప్పు కారం అన్నీ బాగా కలిసిపోయింది అన్న తర్వాత నూనె ఇలా పైకి తేలిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇంక ఇప్పుడు ఇది బాగా ఆయిల్ పైకి వచ్చేసింది కదా, మనము ముందే రైస్ కడిగి పెట్టుకోవచ్చు, లేదంటే నానబెట్టి కూడా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. సో దానికి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. ముందుగా రైస్ తీసుకొని మసాలా వేసుకొని ఆ మసాలా మొత్తము రైస్కి పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలి. అందులో ఏమి వాటర్ కూడా ఉండకూడదు అనమాట రైస్లో మనము వేసేకి. సో ఇలా బాగా కలుపుకొని బాగా మసాలా అంతా రైస్కి పట్టిన తర్వాత ఇప్పుడు మనం మెజర్మెంట్కి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ తీసుకొని ఇందులో మనం వేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం వాటర్ వేసేసుకొని
అది బాగా మనకు ఇప్పుడు మనము వేసేసుకున్న తర్వాత ఉప్పు కారం అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఫైనల్గా అనమాట. ఉప్పు సరిపోయిందా లేదా, కారం సరిపోయకపోతే ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసి వేసేసుకోవచ్చు. దాని తర్వాత ఫైనల్గా అయితే హాఫ్ లెమన్ అనమాట పిండుకుంటున్నాను. పిండుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఇంకా మూత పెట్టడమే విజిల్ కోసరం. విజిల్ పెట్టేస్తే మనకు మీడియం ఫ్లేమ్లో ఒక 2 లేదా 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి త్వరగా ఫాస్ట్గా విజిల్స్ వచ్చేస్తాయి, ఉడకదు, వాటర్ అన్నది ఉండిపోతుంది. మీడియంలో పెట్టుకున్నట్లయితే మనకు బాగా కుక్ అవుతుంది. సో చూసారా, రెడీ అయిపోయింది. చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది, చాలా క్విక్గానే అయిపోతుంది అనమాట. సో వీడియో నచ్చింది, ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలాగ వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మార్నింగ్ ఎస్పెషలీ మనకి ఏం చేయాలి అన్నది మనకు ఐడియాస్ రానప్పుడు ఇలాగ చేసేసి బాక్స్లకు పెట్టారనుక వాళ్ళు చాలా బాగా పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు, తినేసి వస్తారనమాట. సో ఇది కొంచెం వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఫుడ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగే ఫాలో అవుతూ ఉండండి, ట్రై చేస్తూ ఉండండి. మరిన్ని ఫర్దర్ వీడియోస్ కోసము నన్ను కూడా సపోర్ట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.